హలో హలో పోరా పోరా హలో పోరా డియర్ మేనేజర్, నూతన దంపతులారా, స్నేహితులారా, నాకు ఇలా మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం అలవాట్లేదు. అందుకేనేమో తాకితే జారిపోతుంది, పట్టుకుంటే చేతిలోకి వచ్చేస్తుంది. హలో అంటే పోరా పోరా అంటుంది. మన దేశంలో పెళ్లిళ్ళు కూడా ఇలాగే చచ్చాయి. కాళ్ళు అరిగిపోయేలా తిరిగి ఓ సంబంధం కుదుర్చుకుంటే అవతల వాడు కట్నం ఎక్కువ ఇస్తానంటే ఆ సంబంధం జారిపోతుంది. స్కూటర్, వాచి, ఉంగరం లాంఛనాలుగా పెట్టకపోతే ఆ సంబంధం తెగిపోతుంది. అదేమిటి ఆడపిల్ల తండ్రి అడిగితే పోరా పో, నీ దిక్కుల చోటు చెప్పుకో అంటున్నారు. నిన్ను కదయ్యా బాబు, నువ్వు కూర్చో. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, పైకి ఆదర్శాలు వల్లిస్తూ కన్నెపిల్ల మెళ్ళలో కాకుండా కట్నం మెళ్ళలో తాళి కడుతున్న ఈ రోజుల్లో పాత సాంప్రదాయాలకు విరుద్ధంగా కట్నం తీసుకోకుండా ప్రేమ వివాహం చేసుకున్నందుకు ప్రసాద్ని శభాషను అభినందిస్తూ యువకులంతా అతన్ని అనుసరించాలని మనసారా కోరుకుంటూ నూతన వధూవరులకు నా శుభాకాంక్షలు అందజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. హే ప్రసాద్, నువ్వు నీ భార్యను నిజంగా హృదయపూర్వకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? రిసెప్షన్ లో నన్ను పొగిడింది అందుకేగా. అక్కడ పొగడాలి కాబట్టి పొగిడాను అనుకో, కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయిరా. అందుకేనా ఎక్కడికి తీసుకొచ్చావు? అంతకంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉందనుకో, మీది నిజంగా ప్రేమ వివాహమేనా అని. మాది ప్రేమ వివాహం అవునా కాదా అని కానీ మీ మధ్య ఆ ఇది ఎలా ప్రారంభమైంది అని. ఆ ఇది ఎలా ప్రారంభమైంది అంటే మొదటి 6 నెలలంతా ఒకళ్ళనొకళ్ళు మేము ఇద్దరం చూసుకుంటూ గడిపేశాం. ఆ అమ్మాయి నేను, నన్న అమ్మాయి, ఆ అమ్మాయి నేను, నన్న అమ్మాయి. ఒరే 6 నెలలు ఇదే చెప్తావా? పాయింట్ అర్థమైంది, నెక్స్ట్ పాయింట్ కదా. ఆ తర్వాత 3 నెలలంతా ఆ అమ్మాయి ఎదురుగుండా నేను, నా ఎదురుగుండా అమ్మాయి, ఆ అమ్మాయి ఎదురుగుండా నేను, నా ఎదురుగుండా. 3 నెలలు అయిపోయిందిరా. ఆ తర్వాత పక్క పక్కన కూర్చొని సినిమాలు చూడడం ప్రారంభించాం. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. సినిమా పక్క పక్కన కూర్చోక నెత్తి మీద కూర్చొని చూస్తారా? ఇలా అయితే బాబాబు అది కాదురా, ఈ సోదంతా మానేసి అసలు మీ ప్రేమ ఎలా మొదలైంది ఆ పాయింట్ మాత్రం చెప్పు చాలు. ఆ పాయింట్ చెప్తే నువ్వేం చేస్తావు? ఏముంది, ఒక అమ్మాయిని చూసుకోవడం, వెంటనే ప్రేమించేయడం. అయితే నా హెల్ప్ కావాలంటే అంటే ఓ అమ్మాయిని వెతికి పెట్టాలి. అంతే. అంటే ఆ అమ్మాయిని నేను ప్రేమించి పెట్టాలి. అంతేగా మరి. చిచి, ప్రేమ సంగతి అది నేను చూసుకుంటాను. అయితే పని ఏంటి, వెంటనే మార్కెట్కి వెళ్ళి 2 నిమ్మకాయలు తెచ్చుకో. నిమ్మకాయలు ఎందురా? ఇంటికెళ్ళి నిమ్మకాయలు బాగా తరిగి తలకు మర్దన చేసుకో. ఓహో, ప్రేమించాలంటే తలకి నిమ్మకాయలు మర్దన చేసుకోవాలన్నమాట. మర్దన చేసుకోవడం ప్రేమించాలని కాదు నాయనా, నీ పిచ్చి కుదరడానికి. ఒరేయ్, పిచ్చి తగ్గడానికి మా ఇంటికి వెళ్తే మా అమ్మ నాకు పిచ్చి పట్టించేస్తుందిరా. పిచ్చి పట్టిస్తుంది నేను కాదురా, నువ్వు. మిదురంలో పుట్టిన మొక్క మేసకట్టు వచ్చిన కొడుకు అక్కడికి వస్తాయని నూనూగు మేసాలు రాగానే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. గొంగడ పురుగులా మేసం పెంచుకున్నా పెళ్ళొద్దంటావే. నువ్వెన్ని సామెతలు స్టడీ చేసినా ప్రయోగించినా నా నిర్ణయంలో మార్పు లేదు. నేను పెళ్లి చేసుకోను. పెళ్ళొద్దన్నా అంటే గరిటతో నీ బొల బద్దలు పడతాను. ఆ పని చేయి, పెళ్లి చేసుకునే బాధ తప్పుతుంది. అబ్బా, ఎందుకు నన్ను ఇట్ట కాల్చుకుంటున్నా? ఏంటే నాకు పెళ్ళొద్దని చెప్పే అధికారం కూడా లేదా? వద్దు. ఇదొద్దంటే ఊరుకుంటా గానీ పెళ్ళొద్దన్నా అంటే మాత్రం ఊరుకోను. అవునరా, పెళ్ళొద్దనడం దేనికి? అలా అడుగు చెప్తాను. మా అమ్మ నన్ను 1,00,000 రూపాయలకు అమ్మేయాలని చూస్తాను. నీ మొహానికి ఇస్తారని ఎవరన్నారా? నీ పేరు పక్కన ఎంకామనే 4 అక్షరాలున్నాయే, ఒక్కొక్క అక్షరం విలువ 50,000. ఒరే ఒరే, నువ్వు అనరా 2 లక్షల కట్నం ఇచ్చే సంబంధం నిమిషాల మీద తీసుకొస్తాను. ఒక్కొక్క అక్షరానికి 50,000? అమ్మా, ఈ విషయం ముందే తెలిసినట్టయితే A to Z 26 అక్షరాలు తగిలించుకునేవాడిని. వేళకోళం చేస్తే చంపబడుతుంది. సరేనమ్మా, నేను అంటాను. ముందు సీతకు పెళ్లి చేయి. నీకు పెళ్లి చేయకుండా దాని పెళ్ళాలా అవుతుందిరా? నీకు పెళ్ళవ్వాలి, ఆ కట్నం డబ్బులే దానికి ఇవ్వాలి, తెలిసిందా? అంటే సంతలో పశువుల్ని మారుబేరం చేసుకున్నట్టు అన్నమాట. స్టూపిడ్ గా మాట్లాడుకురా మోహన్. మీ చెల్లాయికి మంచి సంబంధం కుదరాలంటే మీ అమ్మగారు చెప్పినట్టు చేయడంలో తప్పులేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడువి నువ్వు ఇలా మాట్లాడటం దారుణంరా. నా ప్రాణం పోయినా సరే నేను కట్నం ఇవ్వను, తీసుకోను. అదే నా ఆశయం. ముందు నువ్వు గుర్తుంచుకో. తెలుసురా, మీ నాన్నగారు కూడా ఆశయాలు ఆదర్శాలు అని ఈ పాటే పాడేవారు. కట్నం ఇచ్చే వాళ్ళని తీసుకునే వాళ్ళని నెడి రోడ్డు మీద నిలబెట్టి నిలువునే కాల్చాలి అని. ఆ ఆదర్శాలని అందరం ఎక్కిస్తే ఈ దేశం ఎప్పుడో రామరాజ్యం అయి ఉండేది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పెద్ద బిడ్డను పోగొట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. నీ పనికిరాని ఉపన్యాసాలు విని ఇంకో బిడ్డను కూడా బలి చేసుకోలేనురా. అన్నయ్య,
పెళ్లి పీటల మీద వాళ్ళు అడిగిన గొంతెమ్మ కోరికలు తీర్చలేదని నా పెద్ద చెల్లెల్ని దారుణంగా హత్య చేశారు. పసుపు బట్టలతో కళకళ్ళాడుతూ అత్తవారింటికి వెళ్ళిన నా చెల్లెలు ఒళ్ళు కలి శవమైన నా ఇంటికి తిరిగి వచ్చింది. వరకట్నం పేరు వింటేనే నా ఒళ్ళు దహించుకుపోతుంది. మోహన్, మీ చెల్లెలకు జరిగిన అన్యాయానికి చాలా బాధగా ఉంది. కానీ నువ్వు ఇప్పుడు అర్జెంటుగా లవ్ చేయాలనుకోవడం మాత్రం సిల్లీగా ఉంది. ప్రేమ దోమ ఏమీ వద్దురా, కానీ సంతలో పశువులాగా నన్ను నేను అమ్ముకోదలుచుకోలేదు. ఎవరైనా అమ్మాయి ఊ అంటే చెప్పు, పైసా కట్నం తీసుకోకుండా వెంటనే తాళి కడతాను. అమెరికాలో డాలర్లకి ఇండియాలో అమ్మాయిలకి కొదవే ఉందిరా. ఇంతకీ మీ ఇంటి చుట్టుపక్కల అమ్మాయిలే లేరా? ఎందుకు లేరా, చాలా మంది ఉన్నారు. అయితే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని నవ్వు. ఇది ప్రేమించే నవ్వు కాదు, రేపు నవ్వు. మనకొద్దులే. ఓహో, నవ్వితే లవ్ స్టార్ట్ అయినట్టేనా? నవ్వు లవ్వుకి తొలిమెట్టు. నా లవ్వు కూడా అలాగే స్టార్ట్ అయినమా? అయితే మన ఆఫీసులో చాలా మంది అమ్మాయిలు నన్ను చూసి నవ్వుతున్నారు కదా, ఆ లెక్కన వాళ్ళందరూ నన్ను లవ్ చేసినట్టే అనుకోవాలా? నువ్వు అనుకుంటే అనుకో, వాళ్ళతో మాత్రం అనుకో. ఏరా, పళ్ళు రాలగొడతారు. అయితే ఇప్పుడు ఎలా రా? నిన్ను చూసి నవ్వుతున్న వాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేయి, అందులో బెస్ట్ ఎవరో సెలెక్ట్ చేయి. ఆలోచించరా? చిచి, అక్కడ ఆలోచిస్తాను. ఒరేయ్, నాకంతా పెళ్ళైన వాళ్ళు పిల్లల తల్లే గుర్తుకొస్తున్నారా? వాళ్ళు పూజ్యనీయులు, వాళ్ళని వదిలేసి వేరే ట్రై చేయనన్నా. మన టైపిస్ట్. వెరీ గుడ్. ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళే కాలేదు. ఒకవేళ పిల్లలు ఉన్నారేమోరా? సరే, డబ్బు తీసుకో. నా చెంప పగలగొట్టు. ఎందుకురా? మరొక్కసారి నీకు సలహాలు ఇవ్వకుండా ఉండేది. ఇంకెప్పుడు నన్నేమి అడగ. ఆ అమ్మాయి కొంచెం తిక్కగా ఉంటుందేమోరా? పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటాను. పద్మ. హలో, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. హలో హలో. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యో, ఒరే, నా బొగ్గ కొరుకుతావేమిట్రా? సారీరా, పద్మ అనుకున్నాను. అగోరించావు. ఒరే, పద్మిటే చూస్తోంది. నవ్వు. రేప్ చేసే నవ్వు కాదురా, ప్రేమించే నవ్వు. ఏమిటి అలా ఉన్నారు? ఒంట్లో బాగలేదా? ఒరే, నిన్నేరా? ఆయన్ని కాదు, మిమ్మల్ని. అదే అదే లేదు. తీసుకోండి. ఏమిటిది? నా పెళ్లి శుభలేఖ. ఈ నెల 24 నా మ్యారేజ్. మీరు తప్పకుండా రావాలి. మీరు కూడా రావాలి, ఓకే? నువ్వు కొంచెం లేట్ అయ్యావు మోహన్. ఏం దిగులు పడదు. పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నించు. నువ్వు దేన్నైనా సాధించి తీరుతావు. నీకు చెల్లెలుందా? లేదని నీకు తెలుసు కదరా. సారీరా, ఎమోషనల్ అడిగేశాను. అరచేతిలో వెన్నపూస పెట్టుకుని నెయ్యి కోసం ఊరంతా వెతుకుతున్నానే, ఈ అమ్మాయిని ట్రై చేద్దాం. ఏంటో సూపు అడ్డలేదండి. మాలా? ఏమిటది? పాలా? గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుంది. ఏమే మాలతి, నిన్న మొన్న పనిలోకి రాలేదే? మా అమ్మ కొంట్లో బాగలేదండి. తల్లి కొంట్లో బాగాలేకపోయినా షోకులకి ఏం భంగం లేదు. అయినా చెప్పా చేయకుండా మానేయడానిక నిన్ను పనిలో పెట్టుకుంది. జీతం ఇవ్వడం 2 రోజులు ఆలస్యం అయితే అంట్లకు మసిబాటు, బట్టలకు మురుకోగలదు. అబ్బా బాబా, నీతో అరవలేక చచ్చిపోతున్నాను అనుకో.
ఫిగర్ బాగానే ఉంది, లవ్ చేయొచ్చు. నేను లవ్ చేద్దాం అనుకుంటుంటే నన్నే లైన్లో పెట్టేట్టుంది. అయ్యగారు, అమ్మగారు 50 రూపాయలే జీతం ఇస్తున్నారు, కొంచెం పెంచమని చెప్పండి. అంట్లు తోముకునే బుద్ధి పోనొచ్చుకున్నావు కాదు. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటే జీతం మెచ్చమని అడుగుతున్నావా? ఇదిగో నీ జీతం. ఆ సామాన్లు అక్కడ వదిలిపెట్టి ముందు నువ్వు బయటికి రాడు. ఇంకోసారి మా ఇంటి వైపు కన్నే చూసావు నీ కాళ్ళు. అబ్బా, ఊళ్ళో ఈ వకీలే కాదు, ఈ తోముకునేది ఎక్కడైనా తోముకోగలను. వస్తా.